శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ తాను చెప్పవలసినటువంటి నీతివాక్యములనన్నిటినీ ఉపదేశించిన తరువాత చిట్ట చివరగా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటాడు. సకల పుణ్యకర్మ చెయ్యమును ఒక దశ, వినుము పాడి తప్పకునికి ఒక్క దిక్కు, దీని శృతులు తెలిపెడునెడ పాడి కలిమి ఎందు పెద్దగా నుతించే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మనిషి తన జీవితంలో చేసినటువంటి పుణ్యముల యొక్క సమూహాన్నంతటినీ కూడా త్రాసులో ఒక పక్కన పెట్టి ఆయన యొక్క ధర్మానుష్ఠాన శక్తిని అంతటినీ ఒక పక్కన పెడితే ప్రమాణములైనటువంటి వేదములు ఆయన చేసినటువంటి ధర్మానుష్ఠానము వైపే మొగ్గుతాయి. అంటే చాలా చాలా పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేశాము అనడం వల్ల లభించేటటువంటి పుణ్యం కన్నా, దాని వలన కలిగేటటువంటి చిత్తశుద్ధి కన్నా, దాని వలన కలిగేటటువంటి దైవానుగ్రహం కన్నా, నిజానికి ఎవరికి సమధికంగా దైవానుగ్రహం కలుగుతుంది అంటే ఎవరికి ధర్మమునందు పూనిక ఉన్నదో, ఎవరు ప్రమాణ గ్రంథములైనటువంటి ఆ శృతి స్మృతి పురాణాదులు ధర్మమును చెప్పాయో దాన్ని పాటిస్తారో అటువంటి వారి పట్ల శృతులు ఎక్కువ అనుగ్రహాన్ని వర్షిస్తాయి. అంటే ఈశ్వరానుగ్రహము వారి యందు ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు అప్పుడప్పుడు పుణ్యకర్మలు ఆచరించి ఉండి ఉండవచ్చుగాక, యజ్ఞయాగాదులను నిర్వర్తించి ఉండి ఉండవచ్చుగాక, పాత్రులకు దానములు చేసి ఉండవచ్చుగాక. కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏది అంటే కష్టంలోనూ సుఖంలోనూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎవడు ధర్మాన్ని అనుష్ఠించాడో అటువంటి వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు అటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు అయినప్పుడు ఈశ్వరానుగ్రహం ప్రస్ఫుటంగా ఎవరి వైపు ఉంటుంది? అది ధర్మరాజు వైపు ఉండే అవకాశమే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ధర్మరాజు పొందేటటువంటి విజయం తథ్యం తప్ప కొన్ని పుణ్యకార్యములు చేసినంత మాత్రం చేత నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు తప్పకుండా విజయం సాధిస్తాడు అని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు అని తేల్చి తీర్పు చెప్పి ఒక మాట అంటాడు. ఒకరిని చేతిప్రోవును తదున్నతి ప్రాపునుగాంచి ఎల్ల వెంటకును కొరంతలేక పొగడందగు సంపదనుంది, అట్టి దాతకు తుది కీడు చేసిన కృతఘ్నుని పీనుగునైన రోత ఉట్టక కబళింప కుక్కలు ఒడంబడునే కురువంశవర్ధన. ఒక వ్యక్తి దీనుడై ఉండవచ్చు, నిర్ధనుడై ఉండవచ్చు, అవసరములలో ఉన్నవాడై ఉండవచ్చు, ఆపద పొంది ఉండవచ్చు. అటువంటి వ్యక్తిని వేరొక వ్యక్తి ఆదుకున్నాడు, ఆదుకుని వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఎంతో సంపద చేకూర్చాడు. ఆ రెండవ వారి వలన మొదటివాడు ఎంతో అభ్యున్నతిని పొందాడు. దానికి తోడు ఆ సంపదల వలన ఎంతో సంతోషాన్ని అనుభవించాడు.
ఇంత సంతోషానికి, ఇంత సంపదకి, తన అభివృద్ధికి కారణమైనటువంటి వ్యక్తి పట్ల కీడు చెయ్యాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఒప్పుకోవు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, అటువంటి నైత్యమునకు ఎవ్వరూ పాల్పడకూడదు. అంటే విదురుడి దృష్టిలోనే కాదు, ఈ జాతి యొక్క జీవన విధానంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఒకరు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుంచుకోవడం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యడం పెద్ద విషయం ఏం కాదు. కానీ మనకి అపకారం చేసిన వారికి కూడా తిరిగి ఉపకారం చెయ్యగలిగినటువంటి బుద్ధి చాలా గొప్ప బుద్ధి. కృతజ్ఞతాలక్షణము సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి సిద్ధాంతము. చేసినటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ఎవరు తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి అన్ని వేళలా సిద్ధపడి ఉంటారో అటువంటి కృతజ్ఞుడి పట్ల ఈశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. అంతే తప్ప చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞుడు. ఉపకారాన్ని మరిచిపోవడం కాదు, ఉపకారం చేసిన వాడికి కీడు తలపెట్టినటువంటి వాడు మరింత పాపాత్ముడు. అతని యొక్క కళేబరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడవు అంటున్నాడు విదురుడు. అంటే కృతజ్ఞతా దోషం ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞునో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంతటి మహాపాతకములు చేసిన వారికైనా పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తించేటటువంటి వాడికి నిష్కృతి లేదు. కృతీచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన అంటారు సుందరకాండలో. చేసిన ఉపకారానికి జ్ఞాపకం ఉంచుకుని ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది సనాతనమైనటువంటి ధర్మం. అటువంటిది మరిచిపోయి ఉపకారం చేసినటువంటి పాండురాజు యొక్క తనయులకు కీడు తలపెట్టావు అంటే సాక్షాత్తుగా తమ్ముడైనటువంటి పాండురాజుకి కీడు తలపెట్టినట్టు కదా. ఆయన రాజ్యం చేసినటువంటి సమయంలో ఎంతో సంపదని తీసుకొచ్చాడు, ఎంతో గౌరవించాడు, నీకు సమున్నత స్థానం ఇచ్చాడు, అంత గౌరవించాడు, సకల భోగ భాగ్యాదులను ఇచ్చాడు. ఆయన శరీర పతనానంతరము ఆయన కుమారులకు దక్కవలసినటువంటి అర్ధరాజ్యం దక్కేటట్టుగా చూడడంలో చొరవ తీసుకోవలసినటువంటి కర్తవ్యం పెదతండ్రిగా నీ యందు లేదా? దానిని విస్మరించడమే కాకుండా నీ కొడుకు దుర్యోధనుడు కోరుకుంటున్నాడని మొత్తం రాజ్యం దుర్యోధనుడికి కట్టపెట్టి అవసరమైతే పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తావా? అటువంటి పనులు చేసేటటువంటి వాడికి నిష్కృతి ఉంటుందా? కాబట్టి ఆ పని వద్దు, నా మాట విను. ధర్మరాజు గారిని పిలిచి ఆయనతో మాట్లాడి సంధి చేసుకొని వాళ్ళకి వెళ్ళవలసినటువంటి అర్ధరాజ్యాన్ని వాళ్ళకి కట్టపెట్టు. దాని చేత మరణించిన నీ సోదరుడు పాండురాజు సంతోషిస్తాడు, భగవంతుడు సంతోషిస్తాడు, మీ యొక్క శీల వైభవం నిలబడుతుంది. అన్నిటికన్నా అన్నదమ్ములు కలిసి బ్రతకడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే లోకం అంతా కూడా సంతోషిస్తుంది. అది సత్సంప్రదాయం. కాబట్టి దానిని పాటించవలసినది అని విదురుడు తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు. విన్నటువంటి ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నా మనసు నిర్మలమైంది, నా బుద్ధి తేటతెల్లమైంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. తప్పకుండా నేను ధర్మరాజుని పిలిచి సంధి చేసుకుని అతనికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని అతనికి ఇచ్చేస్తాను. అటువంటి ధర్మాన్ని ఆచరించడం చేత లాభము కీర్తి కలుగుతాయి. నాకు ఈ విషయంలో స్పష్టత ఏర్పడింది అన్నాడు. విదురుడు మనసులో ధృతరాష్ట్రుడు పలికినటువంటి పలుకులకు చాలా సంతోషించినప్పటికీ ఈ మాట మీద నిలబడగలడా? రేపు అట్లా అర్ధరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనాదులను సంప్రదించినప్పుడు వాళ్ళు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కాదని శాసించి తన మాటకు తాను కట్టుబడగలడా అన్న విషయంలో మనసులో సందేహాన్ని పొంది ఉన్నాడు. సరే, ఆ సమయంలో ధృతరాష్ట్రుడు, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో నీతులను ప్రవచించావు, చాలా సంతోషం.
నాకు ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడడానికి అవసరమైనటువంటి విషయాల్ని కూడా బోధ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే ఆ విదురుడు అన్నాడు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయములను ప్రబోధం చెయ్యడానికి కావలసిన అధికారం నాకు లేదు. అటువంటి అధికారం కలిగినటువంటి మహానుభావుడు సనత్సుజాతుడు. ఆయన ఎప్పుడో పుట్టినటువంటి వాడు, కానీ కాలమునకు వశపడడు కాబట్టి ఎప్పుడూ బాలుడిగానే ఉంటాడు. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేత నువ్వు ఆ ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమన్నాడు. అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు. అటువంటి సనత్సుజాతుడు ఎట్లా వస్తాడు, వచ్చి నాకు ఎట్లా ప్రబోధం చేస్తాడని అడిగాడు. అక్కరలేదు, భక్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడని పరమ ధార్మికుడైనటువంటి విదురుడు సనత్సుజాతుడిని ధ్యానం చేసి ఆహ్వానం చేశాడు. విదురుడి మనసులో ధ్యానం చేసినంత మాత్రం చేత ఆ ఆహ్వానాన్ని అందుకున్నటువంటి సనత్సుజాతుడు పరమ సంతోషంతో బయలుదేరి వచ్చాడు. మహాపురుషుల యొక్క లక్షణం అలా ఉంటుంది. కేవలం ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రం చేత యువతల వారి యొక్క శీల వైభవాన్ని, ధార్మిక ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని వెంటనే బయలుదేరి వస్తారు. ఆ ధ్యానశక్తి అంత గొప్పది. మంచి మనసున్నవారు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత దేవతలు కూడా పలుకుతారు. అందుకే సకృన్నత్వా నత్వా అంటుంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ అట్లా నమస్కరించినంత మాత్రం చేత ధర్మాత్ములైనటువంటి వారికి లభించవలసినటువంటి ప్రయోజనం లభిస్తుంది. అందుకే వెంటనే సనత్సుజాతుడు బయలుదేరి వచ్చాడు. రాగానే విదురుడు లేచాడు, గబగబా సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించాడు. ఆచరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనం చూపించి కూర్చుండబెట్టాడు. నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే కన్నులు లేవు కాబట్టి ధృతరాష్ట్రుడికి సనత్సుజాతుడు వచ్చినట్టు తెలిసే అవకాశం లేదు కదా. కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి, విదురుడు పడుతున్నటువంటి సంతోషాన్ని బట్టి బహుశः సనత్సుజాతుడు వచ్చాడు అని గమనించాడు. ఆయన వచ్చారు అన్న విషయాన్ని ధృతరాష్ట్రుడితో ప్రకటనంగా చెప్పినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడు కూడా నమస్కరించేటట్టు, సాదర స్వాగతం పలికేటట్టు చేశాడు. తదనంతరం ఆ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబుగా సనత్సుజాతుడు ఎన్నో ఆధ్యాత్మిక విషయములను ప్రబోధం చేశాడు. నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఉద్యోగ పర్వంలో ఈ రాత్రి ఏదైతే ధృతరాష్ట్రుడు గడిపాడో అది సమున్నతమైనటువంటి రాత్రి. ఒక వ్యక్తి జీవితం తెల్లవారిపోవడానికి అటువంటి రాత్రి ఒక్క రాత్రి చాలు. ఎందుకని అంటే ఆ రోజు సూర్యాస్తమయమైన తరువాత పరమ ధార్మికుడైనటువంటి సంజయుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. తదనంతరం విదురుడు వచ్చాడు. సాక్షాత్ ధర్మదేవతా స్వరూపమైనటువంటి విదురుడే వచ్చి ఎన్నో నీతులను మాట్లాడాడు. ఆ విదురుడు ఉండగానే సనత్సుజాతుడు వచ్చాడు. సనత్సుజాతుడు వచ్చి ఎన్నో ఆధ్యాత్మిక విషయములను ప్రబోధం చేశాడు. ఈలోగా తెల్లవారిపోయింది. అంటే నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే ధృతరాష్ట్రుడంతటి అదృష్టవంతుడు ఎవరుంటాడు? ఒక్క రాత్రి ముగ్గురు మహాపురుషుల యొక్క దర్శనాన్ని పొందడం కాదు, ముగ్గురు మహాపురుషులు కూడా ఆయన అనుష్ఠించవలసినటువంటి ధర్మం గురించి, తీసుకోవలసిన నిర్ణయం గురించి, లౌకిక విషయాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు ఆనాడు సందర్భానుసారంగా అన్వయమయ్యేటటువంటి విషయం దగ్గర నుంచి చిట్ట చివరికి దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త జనులకు అందవలసినటువంటి ప్రయోజనకరమైన విషయముల వరకు గడించారు. అయితే ధృతరాష్ట్రుడు ఇంతమంది మహాత్ములు వచ్చినా, ఇంతమంది మాట్లాడినా దానిని సక్రమంగా అందుకుని ఉంటే, దానిని అనుష్ఠించి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొంది ఉండేవాడు. అది పొందలేకపోవడం నిజంగా ధృతరాష్ట్రుడు చేసుకున్నటువంటి గొప్ప దురదృష్టం. అటువంటి స్థితిలో తెల్లవారిన తరువాత ధృతరాష్ట్రుడు సభ తీర్చాడు. ఆ సభ తీర్చిన తరువాత సంజయుడు సభాప్రవేశం చేశాడు. చూసినటువంటి ధృతరాష్ట్రుడు సభలో పెద్దలందరూ కూర్చుని ఉండగా
సంజయుడు వంక చూసి, నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళినటువంటి వృత్తాంతం, అక్కడ కృష్ణ పరమాత్మ పాండవులు మొదలైనటువంటి వారితో మాట్లాడడం వల్ల వచ్చినటువంటి సందేశం మొదలైన వాటినన్నింటినీ కూడా ఎరుకపరచవలసినది అని అడిగాడు. తాను ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్ళడం, అక్కడ ధర్మరాజు గారిని దర్శనం చేయడం, ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో హస్తినాపురంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, ఆయన కుటుంబ సభ్యులు, పెద్దలైనటువంటి భీష్మాదుల యొక్క క్షేమాన్ని అడగడం, పెద్దలందరికీ నమస్కారం చేసినటువంటి వైనాన్ని వివరించిన తరువాత తిక్కనగారి భారతంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వ్యాసభారతం కన్నా ఏమిటి అంటే, తన మనసుకి బాగా నచ్చినటువంటి సందర్భం, తన మనసుని హత్తుకున్నటువంటి సన్నివేశం ఏదుందో దానితో సంజయుడు ప్రారంభం చేశాడు. అది లోకంలో సర్వసాధారణమైన విషయం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఎంత ముఖ్యమైన విషయం మీద వెళ్ళినా అక్కడ మనసుకి హత్తుకున్నటువంటి సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని మనం ఇతరులకు చెప్పేటప్పుడు మొట్టమొదట చెప్పడం ప్రారంభం చేస్తాం. అలాగే సంజయుడు కూడా చెప్పడం ప్రారంభం చేస్తూ అంటాడు, నేను మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకోవడం కోసమని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అంతఃపురంలో ఉన్నాడు. అంతఃపురంలో ఆయన ఉన్నటువంటి మందిరంలో ఆ కృష్ణ పరమాత్మని కలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి భటుల్ని అనుమతి కోరాను. లోపలికి వెళ్ళి వాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క అనుమతి ఇవ్వబడిందని, నేను లోపలికి ప్రవేశించవచ్చునని చెప్పారు. నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సన్నివేశం పరమాద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూశాను. ధృతరాష్ట్ర మహారాజా, తానును సత్యభామయును ద్రౌపదియున్ నరుడున్ రహస్య గోష్ఠీ నిరతాత్ముడై సుతులు చేరని చెందని ఎట్టి చోట కాంతా నివహంబుగల్వ ప్రమదస్థితి నుండియు పిల్వపంచే నన్నా నలినోదరుండు హృదయంబున నీ దశ కుర్మి ఎట్టిదో. నేను వెళ్ళేటప్పటికి లోపలికి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒక అద్భుతమైన సన్నివేశం. సంజయుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నారు. అర్జునుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. కూర్చున్నవాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు రెండింటినీ తన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకుని కృష్ణుడి యొక్క పాదములు ఒత్తుతున్నాడు. కృష్ణుడి యొక్క ఇల్లాలైనటువంటి సత్యభామ, అర్జునుడి యొక్క ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి ఇద్దరూ కూడా వేరువేరు ఆసనములలో విడిగా ఆ తల్పమునకు ఆవలి వైపుకి కూర్చుని ఉన్నారు. ఆ సన్నివేశంలో ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బావాబావమరుదులు ఇద్దరూ ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా వాళ్ళుంటే, వదిన ఆడపడుచులు ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా సత్యభామ ద్రౌపదీదేవి ఉన్నారు. అంతఃపుర కాంతలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. ఇటువంటి సమయంలో నేను లోపలికి నేను వచ్చినటువంటి వైనాన్ని పంపించాను కబురుగా. వెంటనే సంజయుడు వచ్చాడని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ లోపలికి రమ్మని అనుమతినిచ్చారు. అటువంటి స్థితిలో నిజానికి కృష్ణ పరమాత్మ తన కుమారులు కూడా అక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పారు. ఆయన ఎంతో ప్రమోదంలో, ఆనందంలో ఉన్నారు. అంత సంతోషంగా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో కడుపున పుట్టిన కొడుకుల్ని కూడా వద్దన్నటువంటి కృష్ణ పరమాత్మ, నీ పనుపున రాయబారానికి నేను వచ్చాను అని కబురు చేస్తే దర్శనాన్ని అపేక్షిస్తున్నాను అని సందేశం పంపితే వెంటనే లోపలికి రమ్మని నాకు అనుమతినిచ్చాడు. అంటే నిజంగా కొడుకులు కూడా లోపలికి రావడానికి వీలు లేదని శాసనం చేసి ద్రౌపదీదేవి సత్యభామ వేరు ఆసనముల మీద కూర్చునుండగా అర్జునుడు పాదముల వద్ద కూర్చుని తన కాళ్ళు పడుతుండగా పరమ సంతోషంగా మాట్లాడుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నీ యందు ఎంత ప్రేమ కలిగినవాడో, నీ దూతగా నేను వచ్చాను అని చెప్పేసరికి వెంటనే లోపలికి రమ్మన్నాడే. పంపించినటువంటి ధృతరాష్ట్రుడు అంత కుళ్ళు బుద్ధి మనసులో పెట్టుకుని సందేశాన్ని పంపించాడు. ధృతరాష్ట్రుడి పనుపన రాయబారిగా సంజయుడు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ అంత ఆదర బుద్ధితో స్వాగతం పలికారు. ఇది ధృతరాష్ట్రుడికి తెలియవలసిన అవసరం ఉంది. అందుకు చెప్తున్నాడు సంజయుడు, నేను లోపలికి వెళ్ళాను.
వెంటనే కృష్ణ పరమాత్మ ఒక ఆసనాన్ని చూపించి నాకు అమర్చవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ ఆసనం తెచ్చి అక్కడ ఉంచారు. 2 మదపుటేనుగులు కూర్చునుంటే ఎలా ఉంటుందో ఆ కృష్ణార్జునులను చూసినప్పుడు అలా అనిపించింది. వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. నేను కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆసనం మీద కూర్చోలేదు. నేను ఆ ఆసనాన్ని చేతితో తాకాను. నేల మీద కూర్చొని వారిద్దరి వంక చూసి నా నిన్నుదుట 2 చేతుల నుంచి అంజలి ఘటించి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరించాను. అంటే ఆ చెప్పడంలో, ఆ సన్నివేశాన్ని వర్ణించడంలో సంజయుడు పొందినటువంటి సంతోషము ఉన్నది. 2, అది తన హృదయం మీద ఎంత గాఢమైన ముద్ర వేసిందో, తన జీవితమే సాఫల్యమైనట్టుగా ఎంత సంతోషాన్ని పొందాడో, కృష్ణుడు చూపించినటువంటి నిరతిశయ ప్రీతికి సంజయుడు ఎంత కదిలిపోయాడో, పరమ ధార్మికుడు భక్తుడైనటువంటి సంజయుని యొక్క హృదయ స్పందన ఈ ఘట్టాన్ని ఆవిష్కరించడంలో అర్థమవుతుంది. 2, యుద్ధం వస్తుందేమో, వాళ్ళు రేపొద్దున్న శాంతికి ఒప్పుకోరేమో అని ఇక్కడ నువ్వు నీ కొడుకులు ఇంత మల్లగుల్లాలు పడిపోతున్నారు. అక్కడ వాళ్ళు పరమ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. బహుశः వాళ్ళు యుద్ధానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు అంటే, యుద్ధమే వస్తే అలవోకగా గెలవగలవనేటటువంటి విశ్వాసం వారికి ఉండవచ్చు. అంత విశ్వాసం ఉన్నవాళ్ళు కాబట్టే ఆ కృష్ణార్జునులు ఇద్దరూ అసలు యుద్ధం గురించి ఆలోచించట్లేదు. ఆ గాంభీర్యం ఏం కనపడలేదు. వాళ్ళు ఎంత సంతోషంగానో ప్రమద స్థితి నుండి చాలా సంతోషమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళు యుద్ధాన్ని ఎంత తేలికగా తీసుకున్నారో, గెలవగలమన్న విశ్వాసం వారికి ఎంత ఉందో నువ్వు అర్థం చేసుకో. అది అర్థం చేసుకుంటే వాళ్ళని గెలవడం అంత తేలిక కాదన్న విషయం నీకు అర్థమవుతుంది. 2, వాళ్ళు నీరాయబారిగా నేనొచ్చాను అంటే నన్ను అంత గొప్పగా స్వాగతం పలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడి అనుగ్రహించారు అంటే నీ మీద ఉన్న స్నేహభావాన్ని గుర్తెరుగు. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. దాన్ని పాడు చేసుకున్నావనుకో, అపాత్రుడవని నిరూపించుకున్నావనుకో, దాని వలన జరిగేటటువంటి పరిణామం ఒక్క నీ వరకు సరిపోదు. దాని వలన కులక్షయం అయిపోతుంది. మీ వారందరూ నశించిపోతారు. ఆ స్థితి కలగకూడదు అంటే వారు చూపించినటువంటి ప్రేమ ఏది ఉన్నదో అది నిలబెట్టుకునేలా నువ్వు ప్రతిస్పందించడం నేర్చుకో. 3, ఈ స్నేహం అవతల వైపు నుండి ఉండడం నీ అదృష్టం. దాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. గౌరవాన్ని నిలబెట్టుకో, స్నేహాన్ని నిలబెట్టుకో అని ఆయన పొందినటువంటి అనుభూతిని సంజయుడు అసలు మొట్టమొదట ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళినటువంటి విషయం గురించి మాట్లాడాడు. మాట్లాడిన తరువాత ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు ఆ కృష్ణ పరమాత్మని చూశావు కదా, ఆ కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నీకు ఏ భావన కలిగింది అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ఈ ఇరువురం పంచిన పని చేయుదరటే ధర్మజునకు చేకూరని తలంపేయది, అతనిన్ దొడరుట ఏటికి యముని శిరము వ్రేయుట కాదే. ఈ కృష్ణార్జునులిద్దరూ ఇంతటి మహాశక్తివంతులే, లోకములనన్నింటినీ గెలవగలిగినటువంటి మహావీరులు. అటువంటి వీరులిద్దరూ ధర్మరాజు గారు ఏం చెప్తే చేస్తారట. ధర్మరాజు ఆజ్ఞకి వశవర్తులట. అటువంటి ధర్మరాజుని గెలవడం ఎవరికైనా సాధ్యమా? ఇటువంటి మహానుభావులు ఆయన ఆజ్ఞకి వశవర్తులు. ఆయన ఏం చెప్తే చేస్తారు. ఇటువంటి వీళ్ళు ధర్మరాజు మాట వినడానికి సిద్ధంగా ఉంటే ధర్మరాజుతో యుద్ధం చేయడం ఎంత కష్టమైన విషయం. ఈ విషయం నాకు ఊహకి రాగానే నిజానికి చాలా భయం వేసింది ధృతరాష్ట్ర మహారాజా. నిజంగా చెప్పాలి అంటే ఇక సంజయుడిని ఏ ప్రశ్న వేయక్కర్లేదు. ఇది వినగానే సంధి ఏ నియమాలతో చేసుకుందామని అడగాలి ధృతరాష్ట్రుడు. పైగా ముందు రోజు రాత్రి 3 మహానుభావులు చెప్పారు. అయినా ధృతరాష్ట్రుడి మనసులో కించిత్ కూడా స్నేహభావంతో అడుగులు వేయాలనేటటువంటి ఉద్దేశ్యం లేదన్న విషయం ఆయన వేసే ప్రశ్నల్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏమన్నాడు కృష్ణుడు, నాకు ప్రధానంగా చెప్పమన్నాడు. అంటే వెంటనే కృష్ణుడు చెప్పినటువంటి మాటలు చెప్తూ సంజయుడు అన్నాడు, కృష్ణుడు
తన సందేశాన్ని నీకు వినిపించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు, నువ్వు నిండు సభలో ఉన్నప్పుడు, నీ కొడుకులు ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలుగా కలిగినటువంటి పెద్దలందరూ ఉన్నప్పుడు చెప్పమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అందరూ ఉన్నారు కనుక సభలో కృష్ణుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. అయ్యజాతశత్రుడలుగుట నీళ్లుల నగ్ని పుట్టినట్టిదయ్యే, మీకు నార్ప వెరవు లేదు, నేర్పుమై ఇంక కావింపవలయు పనులు వినుడు మీరు. కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏమిటంటే, ధృతరాష్ట్ర మహారాజా, అజాతశత్రువైనటువంటి ధర్మరాజుకి ఆగ్రహం కలిగింది. ఇప్పుడు ఆయనకి ఆగ్రహం కలగడము అంటే నీళ్లలో నిప్పు పుట్టడం లాంటిది. అసలు ఆయనకి కోపమే రాదు, అటువంటి వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి నీళ్లలో నిప్పు పుట్టినట్టు. ఇక దాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిప్పు పుడితే నీళ్లతో ఆర్పుతారు, నీళ్లలో నిప్పు పుడితే ఇక దేంతో ఆర్పుతారు? ఇక ఆర్పడం సాధ్యం కాదు. కాబట్టి మీ చేయి దాటిపోతోంది. ఇప్పుడు ధర్మరాజు గారి యొక్క కోపాన్ని తగ్గించగలిగినటువంటి శక్తి కానీ, ఉపాయం కానీ, బుద్ధి కానీ, చతురత కానీ మీ యందు లేదు. కాబట్టి మీరు చెయ్యవలసిన కొన్ని పనుల గురించి మీరు ఆలోచన చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక ధర్మరాజు చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి మీరేం చెయ్యాలి అంటే, మీకు ఎవరెవరు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఉన్నారో, యోగ్యులైన వారు ఉన్నారో వారందరినీ పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటినీ దానం చేసేసేయండి. స్నేహితులను, చుట్టాలను, ఆశ్రితులను పిలిపించి ఇత పూర్వం వారు మిమ్మల్ని ఆదుకున్నవారు కనుక ఆ సౌహార్ద్రతతో వారిని మనసారా సత్కరించండి. మీ కోరికలకు అనుకూలంగా మీ ఇంద్రియాలు సంతోషించేటట్టుగా ఏ సుఖాలను పొందాలనుకుంటున్నారో ఆ సుఖాలను అనుభవించండి. మీ భార్యల్ని, బిడ్డల్ని ఎవరిని ఏ విధంగా ప్రేమతో చూస్తే బాగుంటుందో, ప్రీతి నిండేటట్టుగా ఏది చేస్తే బాగుంటుందో అటువంటి క్రియలన్నింటినీ కూడా స్వేచ్ఛగా ఆచరించండి. ఎందుకనంటే ధర్మరాజు గారు అలిగాడు కాబట్టి ఇక మీరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని యుద్ధానికి రావలసి ఉంటుంది. ఇక ఇంటికి వెడతారన్న నమ్మకం లేదు కనుక ఈ పనులు చక్క పెట్టుకుని మీరు వచ్చేయడం మంచిది అని ఇంకొక మాట కూడా చెప్పాడు కృష్ణుడు. ఎందును ఎవ్వరుంబడని ఎంతయు కష్టము పాటు వచ్చినన్ కొందల మంది పాండువిభు కోడలు దవ్వులనున్న నన్ను గోవిందుడా కావుమంచు బలవించుట ఈగగరాని అప్పు బోలెన్ తలపోయ వ్రేగయి చిలింపక ఉన్నది ఎప్పుడున్ మదిన్. ఆలోచన చేస్తే నిజానికి ఎప్పుడూ ఈ లోకంలో ఎవరూ పొందనటువంటి పెద్ద ఆపదని ద్రౌపదీదేవి పొందింది కదా. 5 భర్తలు అక్కడే ఉండగా ఆమెకు అంత అవమానం జరుగుతుంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నన్ను గోవిందుడా అని పిలిచి మాన సంరక్షణ చేసుకోవలసినటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఆనాడు కౌరవులు చేసినటువంటి ఆగడానికి తగినటువంటి ప్రతీకారం జరగాలి. అది నా మనసులో అలాగే నిలబడిపోయింది. ఆనాడు ద్రౌపదీదేవి అరిచినటువంటి అరుపు, ఆమె చేసిన శరణాగతి, అందులో ఉన్న ఆర్తి, ఆమె పొందిన బాధ నా మనసులో అలాగే నిలబడి ఉన్నాయి. అయినప్పుడు ఆ తీర్చరానటువంటి అప్పు ఒకటి మిగిలిందే, దాన్ని చెల్లించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అంటే ఆనాడు మీరు చేశారు, ఇప్పుడు దానికి ప్రతిక్రియ జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఈ తీర్చరానటువంటి అప్పు ఏదైతే ఉందో అది తీర్చాలి. అది బరువుగా నా మనసులో అలాగే నిలబడిపోయింది సుమా సన్నివేశం. అంటే వచ్చేటటువంటి వాళ్ళు చేసినటువంటి అవమానములకు ప్రతీకారము చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న భావన నిజానికి ధృతరాష్ట్రుడికి ఎంత ఉలికిపాటు కల్పించాలి అని కృష్ణుడు అంటాడు. ఇట్టి ఏదేరు గడపంగా ఎందు నుతికి నెక్కు గాంధీవ మేట్టెర నెక్కువెట్టి 2 దొనలను బూని కిరీటి అనికి వచ్చు నేడెళ్ళి ఎందు పోవచ్చు మీకు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ద్రౌపదీదేవికి అప్పుపడి ఉన్నటువంటి నేను రథాన్ని తోలుతాను అంటే నా మనసులో ఆ బాధ ఉంది, ఆ బరువు ఉంది. ఎవరెవరు చేశారో వాళ్ళ వైపు అర్జునుడి రథాన్ని తోలుతాను. ఆ తోలినప్పుడు పొగట్టకెక్కినటువంటి గాంధీవం, లోకమంతటి చేత పొగడబడేటటువంటి గాంధీవం, దాన్ని పట్టుకోవడమే అంత గొప్ప.
అటువంటి గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు 2 అక్షయబాణ తూణీరాల్ని భుజాల వెనకాతల కట్టుకుని ఆ బాణాలు తీసి గాంధీవానికి సంధించి యుద్ధభూమిలో విడిచిపెడుతుంటే ఇంకా భూమి మీద బ్రతికుంటామనే ఆశ ఉంటుందా? అప్పుడు ఎక్కడికి పోతారు రేపొద్దున్న యుద్ధభూమిలో? వీరొకప్పుడంటే మోసం చేసి తప్పించుకున్నారు. ఇప్పుడు యుద్ధభూమిలో అటువంటివి సాగవుగా. రథం తోలేది నేను, గాంధీవం పట్టుకుని బాణములు వేసేవాడు అర్జునుడు. అట్లా మేము వచ్చినప్పుడు ఇక తప్పుకోవడానికి ఉండదు, దానికి సిద్ధపడమని చెప్పు అని చెప్పాడు కృష్ణుడు అన్నాడు. అక్కడికే ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడి కృష్ణుడు అలా అన్నాడు కదా, అక్కడే ఉన్నాడు కదా అర్జునుడు, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదములు ఒడిలో పెట్టుకుని ఒత్తుతున్నాడు కదా, అర్జునుడు ఏమన్నాడని అడిగాడు. అడిగితే అర్జునుడు కూడా తన సందేశాన్ని నీకు నిండు సభలో చెప్పమని చెప్పాడు. మాకు రావలసినటువంటి భాగం పరమధార్మికం, న్యాయసమ్మతం. ఎందుకనంటే అది మా పిత్రార్జితం. పాండురాజు గారికి చెందవలసినటువంటి రాజ్యభాగాన్ని నియమపాలనం చేసినటువంటి మాకు అందించవలసినటువంటి కర్తవ్యం ఇప్పుడు పెదతండ్రి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క భుజస్కంధముల మీద ఉంది. ధృతరాష్ట్రుడు మర్యాద పాటించి శాంతియుతంగా మమ్మల్ని పిలిచి సంధి చేసుకుని రాజ్యార్థ భాగాన్ని ఇచ్చాడా? పరమ సంతోషం. ఇవ్వలేదా? మరీ సంతోషం. ఎందుకని? ఎప్పటి నుంచో మేము చేసినటువంటి ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అవమానాలకి తగిన ప్రతీకారం చెయ్యడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినవాడు అవుతాడు రాజు. అంతేకాదు, ఎన్నో గొప్ప అస్త్రములను తపస్సు చేసి దేవతల యొక్క అనుగ్రహంగా సంపాదించి ఉన్నాం. ఆ అస్త్రములు ప్రయోగించాలి అంటే దానికి తగిన సందర్భం ఏర్పడాలి. ఇప్పుడు మా అంత మేముగా కయ్యానికి కాలు దువ్వం, మేము శాంతి కాముకులం. కానీ రాజ్యార్థ భాగాన్ని ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించని నాడు యుద్ధానికి రావడానికి మాకు అవకాశం కలుగుతుంది. అలా అవకాశం కలిగిన నాడు మా దగ్గర ఏ అస్త్రములు ఉన్నాయో ఆ అస్త్రములను ప్రయోగించి మేము కీర్తివంతులం కావడానికి మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాడు అవుతాడు. 2, కౌరవులు చేసినటువంటి మోసానికి, వాళ్ళు పాటించిన అధర్మానికి, కపట ద్యూతానికి ఫలితంగా ధర్మరాజు గారు 12 సంవత్సరముల అరణ్యవాసంలో భూశీలం చేశాడు. దానికి ప్రతిఫలం తీర్చుకోవద్దు దుర్యోధనుడు? ఇప్పుడు అవకాశం వస్తే గాంధీవానికి తొడిగినటువంటి బాణములను నేను విడిచిపెట్టినప్పుడు ఆ బాణములు తగిలి దుర్యోధనుడు నేల మీద పడిపోతే, అంపశయ్య మీద పడిపోతే, ఆనాడు కదా నేను నేర్చుకున్న అస్త్రవిద్యకి సార్థక్యత. కాబట్టి ధర్మరాజు గారు పడినటువంటి కష్టానికి తగినటువంటి మూల్యం చెల్లించడానికి మాకు మంచి అవకాశం లభించినట్టు అవుతుంది. పైగా అర్ధరాజ్యం ఇప్పుడు ఇవ్వకపోతే మాకు వచ్చిన నష్టమేం లేదు. నేనే గాంధీవాన్ని ధరించి కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేస్తూ ఉండగా బాణములను తీసి వింటినారికి తొడిగి ఎక్కుపెట్టి విడిచిపెట్టినప్పుడు నిలబడగలిగిన వాడు లేక కౌరవ సైన్యమంతా కూడా తుత్తునియలైపోతే రాజ్యమంతా మాకే వస్తుంది. ఇప్పుడు వాళ్ళిస్తే అర్ధరాజ్యం, ఇవ్వకపోతే యుద్ధంలో మాది పూర్తి రాజ్యం. కాబట్టి దేనికి వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళని తేల్చుకోమనం. మేము మొదటి దానికి సంతోషంగా ఉన్నాం, రెండో దానికి సంతోషంగా ఉన్నాం అని అందరి ముందు నేను చెప్పానని చెప్పు అన్నాడు. అనగానే భీష్ముడు అన్నాడు, అర్జునుడు చెప్పిన దాంట్లో కించిత్ కూడా అతిశయోక్తి లేదు. ఆ అర్జునుడు ఎవరో, ఆ కృష్ణుడు ఎవరో నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరెవరో మీకు చెప్తాను. చెప్పిన తరువాత కూడా మీరు యుద్ధానికి వెళ్ళేటటువంటి సాహసం చేస్తే అంతకన్నా అసందర్భమైన విషయం ఇంకొకటి ఉండదన్నది భీష్మ హృదయం. అందుకు ఆయన అన్నాడు, నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నడ, సురపతి ప్రముఖుల చుట్కులెల్ల మెరయు తేజంబున, మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసి కొంచరుగ చూచి, మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయనియట్లు ఓయెడు నట్టివారులని బృహస్పతి బ్రహ్మనడిగిన, అతనికిట్లనియ ఆ చతురాస్యుడు ఆదరమున తపము పెంపును బల శౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చెరింతురేయుగంబున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికి నెక్కిన మునులు సొమ్ము.
నేను మీకు ఒక యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధృతరాష్ట్ర మరియు కౌరవులారా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సభ తీర్చి ఉన్నారు. బ్రహ్మగారంటే సృష్టికర్త, సృష్టికి పెద్దవాడు, అందుకని ఆయనకు ఒక గౌరవం ఉంటుంది. అటువంటి ఆయన ఆధ్యక్షంలో సభ జరుగుతోంది. దేవగురు అయినటువంటి బృహస్పతి, దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రాదులు కూడా సభలో ఉన్నారు. అటువంటి సభ జరుగుతున్నటువంటి సమయంలో స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క కన్నులు కూడా ఆ మెరుపుల చేత ఆశ్చర్యాన్ని పొందేటటువంటి రీతిలో రెండు తేజస్సులు ఒకదానిని ఒకటి ఉరుసుకుంటూ సభలో వెళ్ళిపోతే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆశ్చర్యపోయి, సాక్షాత్ ఇది బ్రహ్మసభ, బ్రహ్మగారు అధ్యక్షం వహించి కూర్చుని ఉండగా ఇంత సాహసం ఎవరు చేయగలరు? ఎవరు ఆ తేజోమూర్తులిద్దరు ఒకరినొకరు ఒరుసుకుంటూ వెళ్ళిపోయారు? బ్రహ్మగారు ఉన్నారని కూడా చూడలేదే అని అడిగితే, చతుర్ముఖ బ్రహ్మగారు చిన్న చిరునవ్వు నవ్వి, వాళ్ళు అపారమైనటువంటి తపస్సు కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు, పరాక్రమము కలిగినటువంటి వారు. ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మ సంస్థాపన చెయ్యవలసి ఉంటుందో అప్పుడప్పుడు ధర్మ సంస్థాపన కోసమని అవతరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరనారాయణులనబడేటటువంటి మునులు. అనిమిషహితము ధనుజ నాశనమును చేయుదురు, అధర్మ సంగ్రామము కల్గిన చోట ధర్మ పరులకు జనముల గెలిపింతురు అధిక సంరంభమునన్. వాళ్ళు దేవతల పట్ల ప్రీతి కలిగి ఉంటారు, రాక్షసుల పట్ల వైముఖ్యత కలిగి ఉంటారు. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిలబెట్టవలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు వాళ్ళు తమని తాము ఆయా యుగాలలో సృజించుకుని నిజానికి ఒకటే తేజస్సు, అది ఒక తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారి ఇద్దరుగా రకరకాల రూపాలు పొందుతూ ఉంటారు. పొంది రాక్షసులందరినీ సంహరిస్తారు. వాళ్ళకున్న లక్షణం ఏమిటంటే, ఏది ధర్మపక్షమో అటువైపు యుద్ధం చేస్తారు, ఏది అధర్మపక్షమో అది ఎంతమంది సైన్యమైనా వాళ్ళకేం లెక్కలేదు, వాళ్ళ శౌర్యము ముందు పడిపోవలసిందే, వాళ్ళు పడగొడతారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ నరనారాయణులే అర్జునుడిగా కృష్ణ పరమాత్మగా ఉన్నారు. అందుకే ఒకానొక నాడు ఇంద్రుడు వెళ్ళి నరనారాయణులను పూజించి నాకు సహాయం చెయ్యండి, దేవదానవ యుద్ధంలో దానవుల్ని గెలవడం చాలా కష్టంగా ఉందని అడిగితే, వీరు వెళ్ళి పౌలోములు, కాలకేయులు మొదలైన పెక్కుమంది దైత్యులను, దానవులను చంపి ఇంద్రుడికి రాజ్యాన్ని సంపాదించి పెట్టారు. కాబట్టి వీరు అపారమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి వారు. ఈ యుగంలో అంటే ద్వాపర యుగంలో ఆ నరనారాయణులే అర్జునుడిగా, కృష్ణుడిగా ఉన్నారు. కాబట్టి ఆ అర్జునుడు సముద్ర తీరమునందు ఉండేటటువంటి హిరణ్యపురము అనబడేటటువంటి ప్రదేశంలో 60,000 మంది నివాత కవచులను జయించి ఇంద్రుడికి ప్రీతి కలిగించినటువంటి వాడు. ఇక కృష్ణుడి యొక్క పరాక్రమము చెప్పడానికే చాలదు. ఏదో పోతన గారు భాగవతంలో చెప్పినట్టు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే, తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా సబలుడై మద్దుల కులద్రోసే, పశుల కాచుచూ ఆ పాపపు బకుని వేచి చంపే, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు. ఆయన అసలు కన్నులు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారంతో ప్రారంభం చేసి శకటాసుర భంజనం, తృణావర్త భంజనం, కంసభంజనం, నరకాసుర భంజనం, ఇటువంటి ఎందరో రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందరినో సంహరించినవాడు, ఓడించినవాడు, జయించినటువంటి వాడు అర్జునుడు. అటువంటి ఆ నరనారాయణులే యుద్ధభూమిలోకి వచ్చి నిలబడితే, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తుండగా అర్జునుడు యుద్ధం చేస్తుంటే హరుడైనా సరే గెలవడం అంత తేలికైనటువంటి విషయమా? కాబట్టి ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు. అసలు నా మాట కొద్దిగా కూడా వినడం. పెద్దవాణ్ణి, విషయం తెలుసున్నవాణ్ణి,
చెప్పినప్పుడు వినడం తెలియాలి. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినడు. మనసులో అటువంటి పక్షంతో యుద్ధం చేసి ఏమి సాధిస్తామనేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భయాన్ని పొందడు. చెయ్యకూడనటువంటి పనులు ఏ ఉంటాయో వాటి యందు చాలా ప్రీతిని పొంది ఉంటాడు. ఇక ఎట్లా బాగుపడతాడు? తనకి తెలియదు, ఒకరు చెప్తే వినడు. చెయ్యకూడని పనులు ఏ ఉంటాయో వాటితో ఉంటాడు. భోగాలను దాపురించిన వాడు కాకపోతే ఇటువంటి పొగరబోతైనటువంటి దుర్యోధనుణ్ణి ఏమనాలి? ఇప్పుడు నా మాట విన్నావు దుర్యోధన, ఇప్పుడు వినకపోతే యుద్ధం యుద్ధం అని పాండవుల్ని గెలవడం అంత తేలిక అని మాట్లాడుతున్నావు. రేపు పొద్దున్న వాడు చచ్చాడు వీడు చచ్చాడు అనేటటువంటి మాటలు యుద్ధభూమి నుండి నీ చెవికి చేరుతుంటే ఆనాడు నేను చెప్పినటువంటి మాటల యొక్క సారం ఏమిటో అర్థమవుతుంది. నీకు ప్రస్తుతానికి చెవికి ఎక్కుతున్నటువంటి మాటలు కేవలం ఆ శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు చెప్పినవి వింటున్నావు. వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి యుద్ధానికి వెడతావు కదూ. వెళ్ళిన తరువాత నేను చెప్పిన మాటలు పాటించనటువంటి దాని ఫలితం నీకు అర్థమవుతుంది. ఇటువంటి వీళ్ళు చెప్పేటటువంటి మాటలు నమ్ముతావు తప్ప, ఆ కర్ణ దుశ్శాసన శకునులు చెప్పినటువంటి మాటలకు చెవి ఒగ్గుతావు తప్ప, పెద్దలు చెప్పినటువంటి మాటలు మంచి మాటలు ఒక్కటి కూడా నీ మనసుకు ఎక్కదు. కాబట్టి నిన్నెవడు రక్షించగలడని అడిగాడు. నిజంగా మహానుభావుడు పెద్దవాడు. ఆయన ఈ మాట అన్న తర్వాత ఇంకా దుశ్శాసనుడు కానీ కర్ణుడు కానీ శకుని కానీ మాట్లాడితే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకోటి ఉండదని గుర్తు. అంటే కర్ణుడు అంటాడు, ఇట్టులాడతగునే ఏనేమి చేసితి, కొలిచి కుడుచు పాడి నలవుం జలువుం పలుకుటెందు నెగ్గే, పతికి పుత్రులకును మనుమలకు హితంబ యొనర నడతు. నేను ఏ తప్పు చేశానని నువ్వు నా పేరెత్తి నేను తప్పు మాటలు చెప్పాను దుర్యోధనుడికి అని చెప్తున్నావు. నేను వీళ్ళని సేవిస్తున్నాను, వీళ్ళ విప్పు తింటున్నాను. అందుకని నాకు తోచినటువంటి న్యాయం ఏది ఉంటుందో ఆ న్యాయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు తోచినటువంటి ఉపాయాన్ని చెప్తూ ఉంటాను తప్ప అలా చెప్పడం దోషమా? నేను ఎప్పుడూ ధృతరాష్ట్ర మహారాజు యొక్క క్షేమాన్ని, ఆయన కొడుకుల క్షేమాన్ని, మనవల క్షేమాన్ని చూసేవాడిని తప్ప నేను ఎన్నడూ కూడా వాళ్ళకి ద్రోహం చేసేవాడిని కాదు. అంతెందుకు, నేను అటువంటి దుర్మార్గుడని అయితే ఈ దుర్యోధన మహారాజు నన్ను ఇంత గౌరవించి ఇవాళ ఇంత గొప్పవాడిగా చేస్తాడా? నిండు సభలో ఓ భీష్మ, నువ్వు నాతో ఇలా మాట్లాడవచ్చా అని అడిగాడు. అడిగితే భీష్ముడు కర్ణుడితో అన్నాడు, ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు, సిగ్గులేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు, వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. పెద్ద ఆయనకి ఎంత కోపం వచ్చిందో, ఎంత విసుగొచ్చిందో. ఆ కర్ణుణ్ణి చూసి అన్నాడు, వీడు అస్తమానం ప్రగల్భాలు పలుకుతాడు, పాండవుల్ని చంపేస్తానంటాడు. పాండవుల్ని కాదు, ఆ 5గురులో ఉన్నటువంటి సామర్థ్యములో ఒక తునుకకి వీడు పోలడం. కానీ ఎన్ని ప్రగల్భాలు పలుకుతాడో, అందరినీ నేను చంపేస్తానంటాడు. వీడు చెప్పినటువంటి మాటలన్నీ వీడు ఈ దుర్యోధనుడు వింటాడు. విని యుద్ధానికి బయలుదేరుతూ ఉంటారు. అటువంటి ఆ పాండవులతో శత్రుత్వం వహించి ఎవరైనా లోకంలో బ్రతకగలరా? పైగా సకల గుణ సంపన్నులు పరాక్రమవంతులు అయినటువంటి పాండవుల్ని అవమానించి వాళ్ళు కోపం పొందేటట్టుగా అసలు ప్రవర్తించడం ఎంత అన్యాయమైనటువంటి విషయం. అనేక యుద్ధాలలో పాండవులు విజయాన్ని సాధించారు. ఈ విషయం నాకు తెలియడం కాదు, దుర్యోధనుడికి తెలుసు, కర్ణుడికి తెలుసు. అంతవరకు ఎందుకు? గోగ్రహణం జరిగినప్పుడు కర్ణుడి యొక్క తమ్ముణ్ణి కూల్చి అర్జునుడు విజృంభించి గోవులనన్నింటినీ కూడా మరల్చుకుపోయాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి సన్నివేశం. అందులో ఏం చేశాడు కర్ణుడు? అర్జునుడు ఎదురుగుండా కనపడ్డాడు, ఏమైనా చేయగలిగాడా? సాక్షాత్తు కర్ణుడి తమ్ముడిని చంపేశాడు. ఏమైనా ఎదురు తిరిగి యుద్ధం చేయగలిగాడా? అర్జునుడిని ఏమైనా చేయగలిగాడా? అక్కడ ఏమీ చెయ్యలేడు, యుద్ధభూమిని వదిలిపెట్టి వచ్చేశాడు. అక్కడ ఏమీ అర్జునుడిని చెయ్యకుండా తిరిగి వచ్చి ఇక్కడ మాత్రం ఏవో ప్రేలుతూ ఉంటాడు. నేను పాండవుల్ని చంపేస్తానంటాడు. ఆ మాటలన్నీ దుర్యోధనుడు వింటూ ఉంటాడు. ఏం చెప్పాలి వీళ్ళ మూర్ఖత్వం అని అడిగాడు. అడిగితే వెంటనే గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు.